అంటే ఫర్ మీ ఇట్స్ ప్లెజర్ అండి. ఫర్ మీ ఇట్స్ ప్లెజర్ ఫర్ మీ. వాట్ ఎవర్ ద జానర్ ఈజ్, అది ఏదవనివ్వండి. అది సంక్రాంతికి వస్తున్నా ముందే తల పగిలిపోయేంత పని అప్పుడు మాకు. ఇట్ వాజ్ లైక్ మాకు December 25th ఎప్పుడైంది, 31st ఎప్పుడైంది అంటే మేము సెలవులు తీసుకోలేదు, మేము మొత్తం పని చేస్తూనే ఉన్నాం. సో సంక్రాంతి ఏంటని కూడా తెలీదు. ఇంత పనిలో ఏదో హాస్పిటల్ ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు రష్ అవుతారు చూడండి, అలా నా వల్ల కావట్లేదు. సో ఆ మూవీస్ చూడాలి అనే ఏదైతే ఉందో ఆ డ్రైవ్ నాకు చాలా ఎక్కువ. సో చాలా జాగ్రత్తగా టీంకి చిన్న అర్జెంట్ పని ఉంది, ఓకే వస్తానని చెప్పి నేను వెళ్ళి అబద్ధం చెప్పి చెప్పపెట్టుకుని వెళ్ళి సినిమా చూసి వచ్చాను. సో పని అంతా చేసుకుంటున్నాము, రాత్రంతా పని చేసుకుంటున్నామట. సో 11:30 షోకి బుక్ చేసుకుని వెళ్ళి డాకు మహారాజ్ చూసి వచ్చాను. సో అగైన్ కామ్గా వచ్చి పిల్లలు వెళ్ళి జాయిన్ అయిపోయి మొత్తం అనమాట. సో నెక్స్ట్ డే ఎప్పుడో మెల్లిగా రివ్యూల్ అవుతాం, ఆపుకోలేము కదా చూస్తూ ఉన్నాయి. సో ఇట్ వాజ్ లైక్ ఫర్ మీ. సో ఫర్ మీ ఏంటంటే ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది, ఇట్ వాజ్ లైక్ వెళ్ళి కూర్చునేది పర్టికులర్గా క్రౌడ్తో. అంటే నాకు అంటే కొన్ని ఇంగ్లీష్ మూవీస్ కానీ ఆ సౌండ్ కోసం ఓపెన్ అలాంటిది కానీ ఆర్ఎల్స్ ఇంటర్స్టెల్లార్ లాంటివి తప్పితే నేను మల్టీప్లెక్స్లో సినిమా చూడండి.